వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం పాతాళ గంగ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం. ఊరుకుంద ఈరన్నమ్మ నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్. సీఎం రిలీఫ్ ఫండ్తో న్యాయ విద్యార్థికి పునర్జన్మ ఇచ్చిన చంద్రబాబు. నిర్భయ తరహాలో తెలంగాణలో ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలం డ్యాములో గంటకు పెరుగుతున్న నీటి మట్టం. మరో 4 గేట్లు ఎత్తిన అధికారులు. 7 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఆగస్టు 1న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు గారు కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న ముఖ్యమంత్రి. శ్రీశైలం ప్రాజెక్టు పాతాళ గంగ వద్ద త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ ఈశ్వర్ సిద్ధి గురుచరణ్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమేష్ పాతాళ గంగలో తమ కారుతో పాటు స్నానం చేస్తుండగా ప్రాజెక్టు అధికారులు హఠాత్తుగా 4వ గేటు తెరవడంతో హఠాత్తుగా నీటి మట్టం పెరిగింది. దాంతో ఆందోళనకు గురైన వారు స్థానికుల సహాయంతో అతి కష్టం మీద కారును ఒడ్డుకు చేర్చి వారు కూడా బయటపడ్డారు.
దాంట్లో లేదా మన దాంట్లో లేదా వేమ్లవాడ రాజన్న దేవస్థానంకు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను బహుమతిగా ఇచ్చిన తెలంగాణ చేనేత కార్మికుడు. సిరిసిల్ల చేనేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే శాల్వ మరియు చీరను తాను స్వయంగా చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి బహుకరించుటకు ఆలయ ఈవో వినోద్ రెడ్డికి అందజేశారు. వీరి వెంట ఈవో సిసి ఎడ్ల శివ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। ध्रुवन्दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। नमः पार्वतीपतये हर हर महादेव। తొమ్మిదిగా చాలా 5 మీటర్ ఓకే. డిజైన్ వస్తాను
गन्धे वक्षस्थले पुण्यसुजायमाने प्रमोदमाने विमन्यमाने पुत्रैः पौत्रैश्च वर्धताम् शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति भक्तिमन्त्रार्थः। నా పేరు నల్ల విజయ సుశీల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరంలో ఆయన వారసత్వాన్ని పురికిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెల చీరనే కాకుండా శాలువాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాస్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టెల చీరను తరతరాలుగా అంటే మినిమం ఒక 7 నుంచి 2 నెలల ఒకసారి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవైపు కావడం వల్ల 10 సారి ఈ అగ్గిపెట్టెల చీరను శాలువా ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలువను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి స్వామివారి దర్శించుకుంటానని కోరుకుంటున్నాను. ఉత్తరాఖండ్ లంగ్సీలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగి పడుతున్న కొండ చర్యలు. उधर बुलाया नहीं बुलाया कोई? हाँ उधर आ गया. సిర్పూర్టి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మీద రాత్రిళ్లు పశువులు పడుకొని ఉంటున్నాయని, వాహన చోదకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాహనాలు వెళ్లడానికి దారి ఉన్నదని, వాహన చోదకులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, రాత్రిళ్లు ఈ రహదారి గుండా రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావాల్సిందే అని అంటున్నారు. ఇకనైనా పశువుల యజమానులు సంబంధిత అధికారులు స్పందించి పెద్ద ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనం చేసినామన్నా ఇది న్యూస్, నా స్టోరీ వచ్చింది చూసినా ఇది. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మహిళ. అప్రమత్తమైన సిటీ పోలీస్ బస్ కోసం గాలింపు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేసి పట్టుకున్న పోలీసులు. హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన 2 డ్రైవర్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక
ఆ డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100,000 కాల్ వస్తే ఎమ్మటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు 1011 బిలియన్ దగ్గర ఆ వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పాత విద్యార్థులలో కలెక్టర్లు, పోలీస్ విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు మరియు పాఠశాలల యాజమాన్యులు ఉన్నారు. వారందరికీ ఒక కోరిక ఉంది. వారి గొప్ప పాఠశాల జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రిన్సిపల్ వారిని బెత్తంతో కొట్టాలి. ఎందుకంటే ఫలితంగా వారు తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని వారు నమ్ముతారు. ప్రిన్సిపల్ చేతుల మీదుగా వారికి లభించిన బెత్తం ఆశీర్వాదంతో సమానంగా భావించారు. బాపట్లకు చెందిన సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదానికి గురి కావటం, తీవ్ర గాయాల పాలవటంతో సత్తెన్నపల్లి మాజీ ఎమ్మెల్యే భారతి గారు సీఎం గారిని కలిసి సాయం కోరగా వెంటనే మానవత్వంతో స్పందించిన చంద్రబాబు గారు 10 లక్షలు మంజూరు చేశారు. నేను సిపిఎం పార్టీ, ఆ పార్టీ ఆర్గనైజేషన్లో నేను ముందుండేదాన్ని అన్నింటిలో. నా పేరు పుతుంబాక భారతి, అందరికీ తెలిసిందే, ఏరియా మొత్తానికి తెలుసు నేను. అందుకని పేదలు కాదు, ధనికులు కాదు, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా, అంతే. ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారు బాబుని, సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు 2-3 సహాయం చేశారు ఇక్కడ. వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షలు చెక్కు రాశారు. ఇవాళ చెక్కు రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందంటే, ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో 10 లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను.
వారు స్పందించడానికి నాతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కూడా నాతో పాటుగా చాలా కృషి చేశారు. కౌలు రైతు కుటుంబం, వెంకటేశ్వరరావు ఆయన పేరు. భార్య భర్త, తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు, అమ్మాయి అబ్బాయిని. వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే. ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే నేను చెప్పదలుచుకున్నా. దాంట్లో మినహాయింపు ఏం లేదు. అది ఒకప్పుడు మేము పొలిటికల్గా మిత్రపక్షాలం అండి, ఇప్పుడేం కాదు. కాకపోయినా కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి మనం. అందుకని ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినతి పత్రం అందించిన సుగలి ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి, మా అమ్మాయి సుగలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడిన హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదు అని సుగలి ప్రీతి శ్రీమతి పార్వతి కన్నీటి పూర్వాంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం అందించారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తన కుటుంబంతో కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ సుగలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి శ్రీమతి పార్వతి గారు పోరాడుతూనే ఉన్నారని, ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీ సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో 95,000 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ బీసీ మొత్తం మందిని మోసం చేసి బీసీల పొట్టను కొట్టినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే 23% ఉన్న రిజర్వేషన్లను 42% పెంచాలని, బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ కో కన్వీనర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
వైఖరి బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. బీసీ డిక్లరేషన్ పేరుతో ఇలా బీసీ యొక్క సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి బడ్జెట్ లో 9,800 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ బీసీల మొత్తం మందిని మోసం చేసి ఇవాళ బీసీల పుట్టన పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మీరు వెంటనే 23% ఉన్నటువంటి రిజర్వేషన్లు 42% పెంచాలి. అలాగే మీరు బీసీ డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి సంవత్సరానికి 20,000 కోట్లు 5 సంవత్సరాలకి 1,00,000 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ హైదరాబాద్ లో జ్యోతిరావు పూలే పేరు మీద ప్రతి కార్పొరేషన్ ఏర్పడేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవాళ బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ బీసీలందరి కోసం అన్ని కులాల ఐక్యత కోసము 50,000 కోట్ల రూపాయలతోని 50 కోట్ల రూపాయలతోని బీసీ భవన్ నిర్మిస్తానన్నారు జయశంకర్ పేరు మీద. అది ఎక్కడ పోయింది? మొన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని అడుగుతున్నాము. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీరు ప్రకటించిన బడ్జెట్ ఏదైతే ఉందో పాత బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే సరిపోతాయి. మీరు బీసీల యొక్క పుట్టన కొడుతున్నారు. మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో అదే కామారెడ్డి పేరు మీద సుమారుగా 20,000 మందితోని కామారెడ్డి ముట్టలు చేసి ఇవాళ మీ ప్రభుత్వం యొక్క అంతు చూస్తామని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.